ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. ఆమెన్, హల్లెలూయా. మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి, సొలొమోన్ రాజు గారు వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా మనము నమ్ముకున్న దేవుడు మనకు ఆధారముగా ఉంటారు. ఆదరణ కలుగజేయును, నెమ్మది కలుగజేయును. అన్నదమ్ములు వదిలేసిన, బంధుమిత్రులు దూరమైన, తల్లిదండ్రులు వదిలేసిన, కన్న కొడుకులు వదిలేసిన, కట్టుకున్న భార్య వదిలేసిన, కట్టుకున్న భర్త వదిలేసిన, ఎవ్వరూ పట్టించుకొనకుండా వెనుదిరిగిన మనము నమ్ముకున్న మన దేవుడు గొప్ప శక్తివంతుడు, సర్వాధికారి గనుక మన దేవుడు మనల్ని ఆదరిస్తారు, చేరదీస్తారు, కృప చూపిస్తారు, కరుణిస్తారు. మన యొక్క శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుండి విడిపిస్తారు. ఎప్పుడంటే మనము దేవునిపై ఆధారపడినప్పుడు. నీ కాలు చిక్కబడకుండా ఆయన నిన్ను కాపాడును. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనలో ఉన్న విచారమును తీసివేసే దేవుడు, గొప్ప దేవుడు. మనకుండగా ఎందుకు దిగులు చెందాలి? ఎందుకు కృంగిపోవాలి? మనకు సమస్యలు వచ్చినప్పుడు, వేదన బాధలు శ్రమలు ఎదురైనప్పుడు ఎక్కడెక్కడికో వెళ్తాము, ఎవరెవరినో ఆశ్రయిస్తాము. కానీ ఎవరు మనకు సహాయం చేయరు, ఎవరు ఆదుకొనరు. అన్ని ప్రయత్నాలు చేసి చివరిలో దేవునికి ప్రార్థిస్తాము. మనము నమ్ముకున్న మన దేవుడు శక్తివంతుడు గనుక మన యొక్క మనవులు ఆలకిస్తారు. మన యొక్క ప్రార్థనకు జవాబు తప్పకుండా ఇస్తారు. తగిన సమయమందు దేవుడు గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు మన పట్ల జరిగిస్తారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి. మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక మిమ్మల్ని అంగీకరించుక ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా యెహోవా మాకు ఆధారముగా ఉంటారని మరియు మా యొక్క కాలు చిక్కబడకుండా కాపాడుదురు అని వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. సొంత గృహం లేని వారికి సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని వారికి సొంత వాహనము దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను, రాజకీయ నాయకులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన జ్ఞానము దయచేయండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.